ప్రపంచం మరోసారి పెను ఆర్థిక సంక్షోభం అంచున నిలబడిందా? ఐక్యరాజ్య సమితి హెచ్చరికలు దేనికి సంకేతం? మిడిల్ ఈస్ట్ లో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రపంచ దేశాలకు శాపంగా మారనుందా? హెర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచం ఎందుకు ప్రమాదంలో పడనుంది? ముందుగా మనం హెర్ముజ్ జలసంధి గురించి తెలుసుకోవాలి. సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాక్, కువైట్ లాంటి దేశాలు ఉత్పత్తి చేసే చమురు, గ్యాస్ అంతా ప్రపంచ దేశాలకు వెళ్లాలంటే ఈ సముద్ర మార్గం గుండానే దాటి వెళ్ళాలి. ఇది కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు ఉండే ఒక చిన్న దారి. కానీ ప్రపంచం మొత్తం వాడే ఆయిల్లో దాదాపుగా 20% నుండి 25% ఇక్కడి నుంచే వెళ్తోంది. ఇప్పుడు అమెరికాను ఇరాన్ ఈ దారిని బ్లాక్ చేస్తామని బెదిరిస్తోంది. ఒకవేళ ఇరాన్ నిజంగానే ఈ దారిని మూసేస్తే ప్రపంచానికి ఆక్సిజన్ ఆగిపోయినట్లే. ఒకవేళ ఈ జలసంధి లాక్ అయిపోతే ఏం జరుగుతుందో తెలుసా? ప్రపంచ మార్కెట్లకు చమురు సరఫరా ఆగిపోతుంది. క్షణాల్లో క్రూడ్ ఆయిల్ రేట్లు ఆకాశాన్ని తాకుతాయి. ఆ ఎఫెక్ట్ మన ఇండియా మీద పడి పెట్రోల్, డీజిల్ రేట్లు భగ్గుమంటాయి. డీజిల్ రేటు పెరిగితే ఏమవుతుంది? రవాణా ఖర్చులు డబుల్ అవుతాయి. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగితే రైతులు పండించే బియ్యం, కూరగాయల నుంచి ఫ్యాక్టరీలో తయారయ్యే సబ్బులు, నూనెల వరకు ప్రతి ఒక్క వస్తువు రేటు విపరీతంగా పెరిగిపోతోంది. దీనినే కాస్ట్ ఆఫ్ లివింగ్ భారం కావడం అంటారు. సరిగ్గా ఇదే పాయింట్ ను ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సంస్థ మంగళవారం విడుదల చేసిన నివేదికలో కుండబద్దలు కొట్టింది. ఈ జలసంధి ఎక్కువ కాలం మూతపడితే ప్రపంచ వాణిజ్యం కుప్పకూలుతోందని హెచ్చరించింది. అప్పటికే పెరిగిన ఆహార ధరలతో అల్లాడుతున్న సామాన్యుడికి ఇది కోలుకోలేని దెబ్బ అని స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతాయి. దాంతో ఈఎంఐలు పెరుగుతాయి, బిజినెస్లు దెబ్బతింటాయి. ఫైనల్ గా ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటుంది అని యుఎన్ వార్నింగ్ ఇచ్చింది. గ్లోబలైజేషన్ ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా దాని దెబ్బ సామాన్యుడి జేబు మీదే పడుతుంది. మరి ఇరాన్, అమెరికా ఈ యుద్ధాన్ని ఆపి ప్రపంచాన్ని కాపాడుతాయా, లేదా తమ ఈగో కోసం మనందరి కొంప ముంచుతాయా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.